హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ స్కాలప్ నెక్ డిజైన్ను కటింగ్ అండ్ స్టిచింగ్ మీతో షేర్ చేస్తానండి. బ్యాక్ నెక్లో డ్రాప్ వచ్చి బోట్ నెక్కి స్కాలప్ డిజైన్ వస్తుందండి. చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. ఇప్పుడు పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చాలా ఫినిషింగ్గా మీరు ఎలాగ స్కాలప్ డిజైన్ని నెక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ డిజైన్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఇంకా మంచి మంచి డిజైన్స్ పెట్టాలని నాకు మోటివేషన్ ఉంటుందండి. సో నేను బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టి ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకొని లెంత్ మార్కింగ్ ఫస్ట్ చేసుకున్నానండి. 14 ఇంచెస్ లెంత్ రెడీ లెంత్ కావాలంటే 15 దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. బోట్ నెక్ అకార్డింగ్ మనం ఇక్కడ షోల్డర్ తీసుకోవాలండి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే 7.5 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే కింద బోట్ నెక్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. నెక్ బ్రాడ్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి. సో ఇలాగ మెజర్మెంట్స్ బోట్ నెక్ మెజర్మెంట్స్ నేను పెట్టుకున్నాను. సో ఈ నెక్కి మాత్రం మీరు బోట్ నెక్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తున్నానండి. బోట్ నెక్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం 3/4 ఇంచు కింద ఇంకొక లైన్ ఇలాగా బోట్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. సో దీని మిడిల్లో మనం ఆ డిజైన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ మార్కింగ్ ఫస్ట్ నేను బోట్ నెక్ దగ్గర నుంచి 1 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేశాను. అలాగే పైనుంచి మీకు ఎంత నెక్ కావాలి డీపు అక్కడ మీరు మార్క్ చేసుకోవాలి. నేను 11 దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ 11 దగ్గర నేను డీప్ మార్కింగ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ షేప్లో నేను డ్రా చేసుకుంటాను డ్రాప్ కోసం అండి. సో ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1 ఇంచెస్ మిడిల్లో నేను ఇలా మార్క్ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇలాగ ఒక బాక్స్ షేప్లో మీరు డ్రా చేసుకోండి. మిడిల్ దగ్గర ఒక మార్క్ చేయండి. అలాగే పైనుంచి మిడిల్ వరకు, అలాగే మిడిల్ దగ్గర నుంచి ఇలాగ కింద వరకు ఒక డ్రాప్ షేప్లో మీరు మార్కింగ్ చేసుకోండి. సో చాలా ఈజీ స్టెప్స్తో మీకు ఈ వీడియో నేను చెప్తానండి. సో ఇలాగా ఒక డ్రాప్ షేప్ ఇచ్చిన తర్వాత షోల్డర్ని కొద్దిగా డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. బోట్ నెక్కి ఎప్పుడు షోల్డర్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను. బోట్ నెక్ మెజర్మెంట్ కాబట్టి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తారండి. చెస్ట్ మార్కింగ్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారండి. సో 36 4th పార్ట్ 9 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కింద వెస్ట్ 4th పార్ట్ 34th పార్ట్ 7.5 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చానండి. సైడ్ ఇలాగ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇలాగ మెజర్మెంట్స్ మనం ఇలాగ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ కోసం ఫస్ట్ 3/4 ఇంచు దగ్గర ఒక మార్క్ చేశాను. మిడిల్ దగ్గర నుంచి అక్కడి నుంచి 1.5 దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్తున్నానండి. పూర్తిగా నెక్ రౌండ్కి 1.5 మార్క్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ 3/4 ఇంచు ఎందుకంటే అటువైపు కూడా హాఫ్ వెళ్తుంది కాబట్టి అండి. ఇలాగా మీరు చేతితోటి ఒక రౌండ్ షేప్ ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ఏదైనా క్యాప్ హెల్ప్తో కూడా మీరు ఇక్కడ ఈ డిజైన్ని రౌండ్ షేప్ ఇవ్వచ్చండి. సో నేను ఇలాగ చేతితోటి డ్రా చేసేస్తున్నానండి. కొద్దిగా మీరు డార్క్ చేసుకుంటూ ఇక్కడ 1కి 2 సార్లు మీరు రౌండ్ షేప్ ఇస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో చూడండి పూర్తిగా అన్ని కట్ వర్క్ అన్ని కట్స్ ఈక్వల్గా వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ డ్రాప్ కట్ చేస్తాను. తర్వాత ఈ డిజైన్ని కూడా నేను కట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగా కట్ చేసిన తర్వాత ఈ డిజైన్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. సో దీన్ని మనం బక్రమ్ని ఫినిషింగ్గా ఎలాగ అటాచ్ చేసుకోవాలి అది ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇక్కడ బార్డర్ని కూడా నేను సెపరేట్ చేసేస్తున్నానండి. బార్డర్ నేను ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం బక్రమ్ని కట్ చేసుకోవాలండి. బక్రమ్ కట్ చేయడానికి బోట్ నెక్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంది కట్ చేసి మనం సెపరేట్ చేస్తాం కదా, ఆ పార్ట్ని మనం ఇలా తీసుకుని ఈక్వల్గా ఇలాగ ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ బక్రమ్ ఇలాగ పెట్టుకునండి. 1 ఇంచెస్ బయటికి మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఈ పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలండి.
అలాగే మిడిల్ డ్రాప్ని కూడా మనం ఇలాగ బక్రం డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుని డ్రాప్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉంది అలాగే మనం డ్రా చేసేసుకోవాలండి. చేసుకొని 1 ఇంచెస్ బయట వైపు నుంచి మనం కట్ చేసేసుకోవాలి. డిజైన్ని మనం కట్ చేయకూడదండి. సో ఈ పీసెస్ని మనం క్లాత్ పైన ఐరన్ హెల్ప్తో అటాచ్ చేసుకోవాలి. దీనికి గమ్ ఉంటుందండి, చాలా ఈజీగా ఇది క్లాత్కి అటాచ్ అయిపోతుంది. సో ఇలాగ బోట్ నెక్ షేప్ని అండ్ బ్యాక్ డ్రాప్ని కూడా నేను లైనింగ్ పైన అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిషన్ పైన మీకు స్టిచ్చింగ్ చెప్తాను. సో ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ డ్రాప్ని కూడా మనం ఒకసారి అటాచ్ చేసేసుకోవాలి. చేసుకొని మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది అదంతా కట్ చేసి తీసేయాలి. అలాగే పూర్తిగా బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు ఏదైతే బక్రం పీస్ ఉంది ఆ పీస్ సైడ్ క్లాత్ని నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నానండి పూర్తిగా రౌండ్గా. దీన్ని మనం చూడండి ఇక్కడ మనం ఆపోజిట్లో పెట్టుకొని మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. పెట్టుకుని తర్వాత బ్లౌజ్ని కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ లైను మిడిల్ అంటే పైన మిడిల్ కార్నర్ మిడిల్ అండ్ కింద కార్నర్ మిడిల్కి ఇలాగా సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే బక్రం కదలకుండా మీరు ఇలాగ ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత పినప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి పినప్ చేసిన తర్వాత ఇప్పుడు మరి రౌండ్గా స్టిచ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ బక్రం ఎలాగైతే కట్ చేశారో అలా వస్తుంది. అలాగే చాలా నీట్గా ఇది ఎగ్జాక్ట్ ఈక్వల్గా అటాచ్ అవుతుందండి. మిడిల్ అంతా మీరు కట్ చేసి తీసేయాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ చేసి మిడిల్ కట్ చేసేయాలి. అలాగే కార్నర్స్లో మీరు కట్ పెట్టుకోవాలి. రౌండ్ మొత్తం ఇక్కడ చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. అలా కార్నర్స్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి. దీన్ని ఈ బక్రంని ఇప్పుడు మనం బ్యాక్ వైపుకి తిప్పేసుకోవాలండి. సో చాలా ఫినిషింగ్గా ఈ బక్రం లోపల వైపుకి తిరిగిపోతుంది. సో ఏదైతే డ్రాప్ షేప్ ఉంది చాలా ఫినిషింగ్గా ఈ డ్రాప్ షేప్ కూడా ఇక్కడ వచ్చేస్తుందండి. సో ఇలాగ లోపల వైపుకి తిప్పిన తర్వాత చూడండి లోపల వైపుకి తిప్పేసాం కదా. తిప్పేసిన తర్వాత నేను ఇక్కడ దీన్ని ఒకసారి ఐరన్ చేసేసుకుంటున్నాను. సో ఐరన్ చేసిన తర్వాత ఇలాగా చాలా ఫినిషింగ్గా లుక్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఆ స్కారప్ డిజైన్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. క్లాత్ అంతా సైడ్ పెట్టుకొని ఫోల్డ్ చేసి పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలండి. నెక్కి అటాచ్ చేయడానికి దీన్ని కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి. మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ ఇలాగా డ్రా చేసుకోవాలండి. అలాగే చూడండి ఇక్కడ ఏదైతే నెక్ మిడిల్ ఉంది కదా మిడిల్ నెక్ దగ్గర కూడా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ మిడిల్ నుంచి బక్రం మిడిల్ మనం మ్యాచ్ చేసి పెట్టుకొని ఒక పిన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆల్రెడీ 1 ఇంచెస్ నేను గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఆ 1 ఇంచెస్ గ్యాప్ బక్రంకి ఉంటుంది. పూర్తిగా మనం నెక్ని రౌండ్గా సెట్ చేసుకొని ఇలాగా పినప్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన మనం ఏదైతే డిజైన్ కట్ చేసాం కదా ఆ డిజైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మనం పూర్తిగా ఇక్కడ కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్ కరెక్ట్గా మనం షేప్ ఇచ్చేలాగా కార్నర్స్ దగ్గర స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే పూర్తిగా నెక్కి ఈ డిజైన్ పైన మనం 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి.
ఇక్కడ పూర్తిగా నేను ఏదైతే డిజైన్ ఉంది అక్కడంతా కట్ చేసి తీసేస్తానండి. ఆ షేప్ ఎలా ఉంది అలాగే నేను కట్ చేస్తాను. అలాగే నెక్ రౌండ్ పూర్తిగా నేను చిన్న చిన్న కట్ పెట్టుకుంటాను. అలాగే కార్నర్స్ దగ్గర మాత్రం కట్ పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న కట్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా తిరుగుతుందండి ఈ డిజైన్. సో ఇప్పుడు నేను బక్రం లోపల వైపుకి తిప్పి చూపిస్తాను. సో ఇలాగా మనం పూర్తిగా నెక్ రౌండ్ని ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉంది కర్వ్ షేప్ లోపల వైపు నుంచి బయటకు తీస్తూ ఇలాగా సెట్ చేయాలండి. సో ఇలాగ బక్రం లోపల వైపుకి తిప్పితే చూడండి చాలా ఫినిషింగ్గా ఇక్కడ నెక్ రెడీ అయిపోతుందండి. ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ చేయదు. ఈ నెక్ చాలా నీట్గా ఫినిషింగ్గా మీరు రెడీ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నెక్ రెడీ అయిపోయింది. సో నేను ఐరన్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి. చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చింది. ఎక్కడైనా మీకు కొద్దిగా సరిగ్గా బయటికి రాలేదు అంటే ఇంకొకసారి దాన్ని సరిగ్గా బయటకు తీయాలి. సో చూడండి చాలా ఫినిషింగ్గా ఇక్కడ ఈ డిజైన్ ఇక్కడ వచ్చింది. ఇంకా నేను ఐరన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఐరన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత డిజైన్ ఇలా ఉందండి. సో ఈ డిజైన్ కూడా తప్పకుండా మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నేను డాట్స్ వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత పట్టీ యాడ్ చేసేస్తానండి బ్యాక్ పార్ట్లో. మీరు దీనికి పైపింగ్ యాడ్ చేయాలన్నా చేయొచ్చండి. నేనైతే సింపుల్గానే ఈ డిజైన్ని ఉంచాను ఇక్కడ. పైపింగ్ యాడ్ చేసుకోవాలన్నా మీరు డ్రాప్కి పైపింగ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా వెస్ట్ పట్టీ కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా నెక్ డిజైన్ ఇలా ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ డిజైన్ చాలా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం మీకు అర్థమవుతే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.